ఏంటి మంగ ఎదురు చూస్తున్నావు? నా కోసమేనా? కాదు. ఏరా, అంతగా చెప్పినా మళ్ళీ ఇలా ఆలస్యంగా వచ్చారేరా? మేం పెందలాడవద్దామనే వెళ్ళాం, కానీ అక్కడ తమరు ఎవరినైతే ఆత్మాభిమాని, నీతి, నిజాయితీ, నిప్పు లాంటి మనిషి అంటూ గొప్పలు చెప్పి మురిసిపోతారో వారు ఆ మహా ఇల్లాలికి నీచత్వం ఉందని ఇప్పుడే నిరూపణ అయింది. అందుకే ఆలస్యం అయ్యింది. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవరి గురించి? సీతా రఘురాముల గురించి తప్ప ఇంకెవరి గురించి ఉంటుంది? ఏదో గుడ్డ కాల్చి మీదేద్దామని అలాంటిది ఇలాంటిది అన్నావు. ఏనుగు పోతుంటే కొన్ని ఓరవలేక ఇలాగే మురుగుతుంటాయి. అదే మరి. ఉండి వారి బాగోతం చూసొచ్చి చెప్తుంటే ఇక్కడ కూర్చొని గుడ్డి నమ్మకాలతో మేం గుడ్డ కాల్చి మీదేస్తున్నామని అనటం బాగా అలవాటైంది. నాకు కాదే, నీకు అలవాటైంది. అది ఏం చేసిందని అంతంత మాట్లాడుతున్నావు? ఏం చేయలేదు గ్రాని, దొంగతనం మాత్రమే చేసింది. అదేం పెద్ద తప్పు కాదు అని అంటావు, అంతేగా? నోర్మయ్యరా, సీత దొంగతనం చేయటం ఏమిట్రా? పొరపాటును కూడా అలాంటి పని చెయ్యదు. చెప్పానుగా వీరు నమ్మరని. స్వర్ణ, నిజంగానే నమ్మవరా? ప్రాణం పోయినా అలాంటి పని చేయదు. పోయాక దొంగే దొంగతనం చేయలేడు. ఈవిడ గారు ఆ పని చేసి పట్టుబడి దొరికిపోయి పిఠాపురం వారి పరువు ప్రతిష్టల్ని మంట గలిపింది. మీరేమైనా చెప్పండి, సీత అలా చెయ్యదుగాక చెయ్యదు. చేసింది. మేమే సాక్ష్యం. అసలు మీరు వాళ్ళు ఎక్కడ కలిశారు? అరోరాకి సింగపూర్లో హోటల్ పర్మిషన్ వచ్చిందని పార్టీ ఇచ్చింది. గొప్ప గొప్ప వాళ్ళు వస్తారని, అవసరం ఉంటుందని అసిస్టెంట్ గా పార్లర్ నుంచి హెల్పర్స్ ని పంపమంటే సీత వాళ్ళ బ్యాచ్ ని పిలిపించింది. వాళ్ళు వచ్చారు. ఏంటి, పార్టీకి వచ్చావా? డ్యూటీ మీద వచ్చాను. నా డైమండ్ లాకెట్ పోయింది. ఎవరు ఈ అడ్రస్లో దొంగతనం జరిగిందని ఫోన్ చేశారు? సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. నా పూచికత్వాన్ని రాసిస్తాను. చాలా ఇంకేమన్నా చెప్పాలా? ఎవరో కావాలనే దాని బ్యాగులో వేసుంటారు. పోలీసులు వచ్చినప్పుడు మీ పెద్ద మనమడు ఆ జిమ్మిక్కు చేసే లాజిక్లు తీశాడు. చివరకు మా నానమ్మ పలానా అని తమరు పేరు చెప్పి పూచికత్తిచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్లాడు. మీరు 1,00,000 చెప్పండి, నేను లెక్కలోకి తీసుకోను.